హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించి మరొక మార్క్ టెస్ట్ అయితే చూద్దామండి. సో ఇది వచ్చేసి మనకు ఎస్జిటి అలాగే ఎస్సీ అండి, ఇద్దరికి కూడా యూజ్ అవుతుంది. సో ఇద్దరు కూడా మీకు మీ క్వశ్చన్స్ మీ టాపిక్స్ అనేది క్లియర్ అయితే అవుతాయి. సో మన ఛానల్లో వచ్చేసి అన్ని సబ్జెక్టులకు సంబంధించి మార్క్ టెస్ట్ ప్రాక్టీస్ బిట్స్ ప్రతిరోజు కూడా అప్లోడ్ అవుతుంటాయి. సో ఎవరైనా ప్రాక్టీస్ చేయాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీగా ప్రాక్టీస్ అయితే చేయండి. సో మనం కంటెంట్ ఎంత చదివినప్పటికీ కూడా ఆ కంటెంట్లో మనకు క్వశ్చన్స్ అనేవి ఎలా వస్తున్నాయి అని తెలుసుకోవడం చాలా అవసరం అండి. సో ప్రతి ఒక్కరు కంటెంట్ చదివిన తర్వాత వాటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ కానీ ప్రీవియస్ బిట్స్ కానీ కంపల్సరీగా ప్రాక్టీస్ అయితే చేయండి. సో టైం అనేది మనకు తక్కువగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రివిజన్ అయితే చేయండి. సో ఈరోజు సైకాలజీకి సంబంధించి బిట్స్ అయితే చూద్దాము. ఫస్ట్ది చూసుకున్నట్లయితే కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారము సామాజిక క్రమాన్ని నిర్వహించడం ఈ దశ యొక్క ముఖ్య లక్షణం అనేసి వచ్చారండి. సో మీ అందరికీ తెలిసిందే. సో రివిజన్ టైం కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో వీడియో వచ్చేసి క్లియర్గా చూడండి. సో మనకి కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో చూసుకున్నట్లయితే మొత్తం వచ్చేసి 3 స్థాయిలు ఉంటాయండి. 3 స్థాయిలు ఉంటాయి, అలాగే 6 దశలు ఉంటాయి. సో ప్రతి ఒక్కరికి తెలిసిందే. దీంట్లో చూసుకున్నట్లయితే మనకు 2వ స్థాయి అండి. రెండవది వచ్చేసి సాంప్రదాయ స్థాయి. మనకు సాంప్రదాయ స్థాయి అండి. సాంప్రదాయ స్థాయి చూసుకుంటే దీంట్లో వచ్చేసి మనకు 3వ దశ అలాగే 4వ దశ ఉంటుంది. సో 4వ దశలో చూసుకున్నట్లయితే మనకు అధికారము మరియు సామాజిక క్రమాన్ని నిర్వహించేటటువంటి దశ అండి. 4వది ఏంటిదండి? అధికారము మరియు సామాజిక క్రమాన్ని నిర్వహించేటటువంటి దశ వచ్చేసి 4వ దశ. ఇది వచ్చేసి మనకు సాంప్రదాయ స్థాయిలో ఉంటుంది. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. సో ఇక్కడ మనకు 4వ దశలో చూసుకున్నట్లయితే ఈ దశలో అంటే అధికారము మరియు సామాజిక క్రమాన్ని నిర్వహించడం అంటే ఏంటిదంటే సమాజంలో సృష్టించినటువంటి చట్టాలను కానీ నియమాలను కానీ సామాజిక క్రమాన్ని గౌరవించడం తన బాధ్యతగా నిర్వహించడం అనేది మనకు 4వ దశలో జరుగుతుందండి. 4వ దశలో జరుగుతుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎలిజబెత్ హర్లాక్ ప్రకారం 13 లేదా 14 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు ఉండే దశ ఏది అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు కౌమార దశ అండి. కౌమార దశ వచ్చేసి మనకు 13 ఆర్ 14 నుంచి 18 సంవత్సరాల వయసు వరకు మనకు ఉంటుంది. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 1. సో యవ్వనారంభ దశ వచ్చేసి మనకు ఎప్పుడండి? 11 ఆర్ 12 సంవత్సరాల నుంచి 13 ఆర్ 14 సంవత్సరాల వరకు అండి. సో ఇలా మనకు ఏజెస్ ఒక్కొక్కసారి డిఫరెన్స్ అనేది ఉంటుందండి. ఒక్కొక్క టెక్స్ట్ బుక్లో అంటే మనకు ఒక్కొక్క ఇయర్ పబ్లికేషన్స్లో కొంచెము 11 నుంచి 13 సంవత్సరాల వరకు ఆర్ 12 నుంచి 14 సంవత్సరాల వరకు ఇలా ఇవ్వడం జరిగిందనమాట. సో కాబట్టి మీకు ఇలా చెప్తున్నాను. సో ఎలిజబెత్ ప్రకారము యవ్వనారంభ దశ వచ్చేసి మనకు ఏ సంవత్సరాలలో ఉంటుందండి? 11 ఆర్ 12 నుంచి 13 ఆర్ 14 సంవత్సరాల మధ్య వయసును యవ్వనారంభ దశ అనేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఉత్తర బాల్య దశ అండి. ఉత్తర బాల్య దశ చూసుకున్నట్లయితే మనకు 6 సంవత్సరాల నుండి అండి 6 సంవత్సరాల నుంచి 11 లేదా 12 సంవత్సరాల వరకు మనకు ఉత్తర బాల్య దశ ఉంటుంది. పూర్వ బాల్య దశ అండి. పూర్వ బాల్య దశ చూసుకున్నట్లయితే మనకు 2 నుంచి 6 సంవత్సరాల వరకు అండి. 2 నుంచి 6 సంవత్సరాల వరకు పూర్వ బాల్య దశ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అడుగుతూ ఉంటారు. ఎలిజబెత్ ప్రకారం మనకు 13 నుంచి 14 ఆర్ 14 నుంచి 18 సంవత్సరాల వయసు వరకు ఏ దశ అంటారండి? కౌమార దశ అంటారు. యవ్వనారంభ దశ అంటే మనకు 11 నుంచి 14 సంవత్సరాలు. ఉత్తర బాల్య దశ చూసుకున్నట్లయితే 6 సంవత్సరాల నుంచి 11 ఆర్ 12 సంవత్సరాల వరకు ఉంటుందండి. పూర్వ బాల్య దశ చూసుకున్నట్లయితే మనకు 2 నుంచి 6 సంవత్సరాల వయసు వచ్చేదాన్ని మనకు పూర్వ బాల్య దశగా మనకు కన్సిడర్ అయితే చేయడం జరుగుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? కౌమార దశ, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చను, క్రికెట్ మ్యాచ్లో ఓడిపోయిన విద్యార్థి వీధిలో అబ్బాయిని చితక బాదటం ఈ రక్షణ తంత్రం అనేసి ఇచ్చారండి. సో ఏమంటారండి? విస్థాపనం అంటాం. ఏమంటాం దీన్ని? విస్థాపనం. ఒకరి మీద ఉండేటటువంటి కోపాన్ని ఇంకొకరి మీద చూపించినట్లయితే ఏమంటాము? విస్థాపనం అంటాము.
మీ అందరికీ తెలిసిందేనండి. ఇక్కడ క్రికెట్ మ్యాచ్లో ఓడిపోవడం అనేది, అలాగే వీధిలో అబ్బాయిని చితకబాదడం. సో ఒకరి మీద ఉన్నటువంటి కోపాన్ని ఇంకొకరి మీద చూపించినట్లయితే దాన్ని ఏమంటాము, విస్థాపనం అనేసి అంటాము. మిగతా ఆప్షన్స్ కూడా చూద్దాము. తదాత్మీకరణం అంటే ఏంటిదంటే, ఒక వ్యక్తి తనకు నచ్చినటువంటి లక్షణాలను లేదా విజయాలను తనవిగా భావించుకొని సంతృప్తి చెందటం. అంటే మనం సాధించలేనటువంటివి మన పిల్లలు కానివ్వండి, మన రిలేటివ్స్ కానివ్వండి సాధిస్తే వాటిని చూసి మనం ఆనందం పొందుతాం కదా. సో దాన్ని ఏమంటామండి, తదాత్మీకరణం అనేసి చెప్తాము. నెక్స్ట్ ప్రతిగమనం అండి. ప్రతిగమనము అంటే ఏంటిదంటే, చిన్న పిల్లాడి వలె అంటే ఏదైనా సమస్య పరిష్కారం కానప్పుడు కానీ, ఏదైనా బాధ అలాంటి ఉన్నప్పుడు చిన్న పిల్లాడిలాగా ఏడవటాన్ని ఏమంటారండి, ప్రతిగమనం అనేసి చెప్తాము. చిన్న పిల్లల వలె ప్రవర్తించటం. సో నెక్స్ట్ ప్రక్షేపణం అండి. ప్రక్షేపణం అంటే తనలో ఉండేటటువంటి లోపాలను కానీ తప్పులను కానీ ఇతరులకు ఆపాదించడం అన్నమాట. అంటే నేను ఇప్పుడు నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాను అంటే నా ఉపాధ్యాయుడు సరిగ్గా చెప్పలేదా అని తన మీదికి నెట్టేయడం అనమాట. నేను చదవక నేను ఫెయిల్ అయ్యాను అని కాకుండా ఉపాధ్యాయుడు సరిగ్గా చెప్పలేదు అందుకే నేను ఫెయిల్ అయ్యాను అని తన తప్పులను ఇతరుల మీదికి ఆపాదించినట్లయితే దాన్ని ఏమంటాము, ప్రక్షేపణం అనేసి అంటామండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి దానికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాము. పియాజే సంజ్ఞానాత్మక వికాస దశల ప్రకారం దేశభక్తి, ప్రజాస్వామ్యము, సత్యము, అసత్యం వంటి భావనలు ఏర్పడే దశ ఏది అనేసి అడిగారు. సో ఇక్కడ మనకు దేశభక్తి, ప్రజాస్వామ్యము, సత్యము, అసత్యము అనేటటువంటివి అమూర్త భావనలు అండి. అమూర్త భావనలు అంటే కంటికి కనిపించనటువంటివి. మనకు దేశం మీద ఉండేటటువంటి భక్తి ఎవరికైనా కనిపిస్తుందా, కనిపించదు. దేశభక్తి కానివ్వండి, ప్రజాస్వామ్యం కానివ్వండి, సత్యము, అసత్యము అనేటటువంటివి అన్నీ కూడా మనకు అమూర్త భావనలు. సో అమూర్త భావనలు కాబట్టి ఇవన్నీ కంటికి కనిపించనివి కాబట్టి ఈ మనకు ఏ దశలో ఏర్పడుతున్నాయండి, అమూర్త ప్రచాలక దశలోనే ఇవి ఏర్పడతాయి. నెక్స్ట్ ఒక వ్యక్తి తన 12 సంవత్సరాల బాలికలో 2 సంవత్సరాల నుండి 6 సంవత్సరం వరకు జరిగిన పెరుగుదలకు, 6 నుంచి 12 సంవత్సరాలకు పెరుగుదలకు మధ్య గల తేడాను చూసి ఆశ్చర్యపోయాడు. దీనిని ఈ వికాస నియమంతో వివరించవచ్చు అనేసి ఇచ్చారండి. సో ఆప్షన్స్ అయితే ఇవైతే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వికాసం పెరుగుదల అనేది ఒక్కొక్క సంవత్సరంలో అంటే ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్క విధంగా అనేది మనకు కంపల్సరీగా ఉంటుందండి. వికాసం అనేది కూడా ప్రతి ఒక్కరిలో ఒకేలాగా జరగదు. సో కాబట్టి ఇక్కడ మనకు ఏమంటామండి దీన్ని, ఏ వికాస నియమము, వికాసం అందరిలో ఒకే విధంగా ఉండదు అనే దాన్ని మనము ఇది తెలియజేస్తుందండి ఇచ్చినటువంటి ఆప్షన్. సో కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటిదండి, ఆప్షన్ 2. నెక్స్ట్ సభ్యుల ఆధిపత్యం ఎక్కువగా ఉండే నాయకత్వ రకం ఏది అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు నిరంకుశ నాయకత్వం అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ అయితే ఒకసారి చూద్దాము. నిరంకుశ నాయకత్వం అంటే ఏంటిదంటే ఇందులో పూర్తి అధికారం నాయకుడి చేతిలో ఉంటుందండి. నిరంకుశ నాయకత్వం అంటే పూర్తి అధికారం ఎవరి చేతిలో ఉంటుందండి, నాయకుడి చేతిలో ఉంటుంది. సభ్యులకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వడం జరగదండి నిరంకుశ నాయకత్వంలో. ప్రజాస్వామ్య నాయకత్వంలో చూసుకున్నట్లయితే ఇందులో నాయకుడు అలాగే సభ్యులు ఇద్దరు కలిసి మెలిసి వీళ్ళు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. జోక్యరహిత నాయకత్వం అంటే ఏంటిదంటే ఈ రకమైన నాయకత్వంలో మనకు ఎక్కువగా సమూహ నిర్ణయాలలో తక్కువగా నాయకుడు జోక్యం చేసుకుంటాడండి. ఎక్కువ పూర్తి స్వేచ్ఛ అనేది ఎవరికి ఉంటుంది, ఓన్లీ సభ్యులకు మాత్రమే ఉంటుందండి. కాబట్టి ఇదేమవుతుందండి, జోక్యరహిత నాయకత్వం అవుతుంది. సభ్యుల ఆధిపత్యం ఎక్కువగా ఉండే నాయకత్వం ఏంటిది, జోక్యరహిత నాయకత్వం అండి. సో మిశ్రమ నాయకత్వం అంటే దీంట్లో నాయకుడికి లేకపోతే సభ్యులు ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి.
సో ఇక్కడ నిరంకుశ నాయకత్వం అంటే తెలుసు కదా, ఓన్లీ నాయకుడు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటాడండి, సభ్యులకు ఎటువంటి ప్రాధాన్యత ఉండదు. అలాగే ప్రజాస్వామ్యంలో వచ్చేసి నాయకుడు సభ్యులు ఇద్దరు కలిసి కట్టుగా వాళ్ళు నిర్ణయాలు అనేది తీసుకుంటారండి. జోక్యరహిత నాయకత్వం అంటే నాయకుడు వచ్చేసి అసలు కల్పించుకోడు, జోక్యం చేసుకోడు, ఓన్లీ సభ్యులు మాత్రమే దాంట్లో నాయకత్వాన్ని వహించడం జరుగుతుంది. సో మిశ్రమ నాయకత్వం అంటే ఇద్దరు కూడా నాయకత్వం వహిస్తారు. నెక్స్ట్, ఒక తల్లి తన బాబు దూరము సమయము వంటి భావనలను అర్థం చేసుకోలేకపోతున్నాడని ఆందోళనగా ఉన్నారు. పియాజే ప్రకారము ఈ భావనలు అర్థమవ్వడం ప్రారంభం కావాల్సిన మానవ వికాస దశ ఏది అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఏ దశలో అండి? ఉత్తర బాల్య దశలో అండి. ఉత్తర బాల్య దశలోనే ఏర్పడతాయన్నమాట. మనకు ఉత్తర బాల్య దశలోనే ఎందుకు ఏర్పడతాయంటే, ఉత్తర బాల్య దశ వయసు వచ్చేది 7 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల వయసు మధ్యలో మనకు ఉత్తర బాల్య దశ అంటారండి. సో ఈ దశలోనే పిల్లల్లో తార్కిక ఆలోచన అనేది ప్రారంభమవుతుంది. అంటే మనకు దూరము సమయము ఇలాంటి భావనలు అన్నీ కూడా మనకు ఈ ఏజ్లోనే తెలుస్తాయండి, 7 నుంచి 11 సంవత్సరాల వయసులో మాత్రమే. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ క్వశ్చను, ఉత్తర బాల్య దశను ఇలా కూడా పిలుస్తారు అనేసి వచ్చారండి. సో ఉత్తర బాల్య దశ వయసు మనకు మీకు ఇందాక చెప్పాను కదా, సో ఇది వచ్చేసి 7 సంవత్సరాల నుంచి 11 or 12 సంవత్సరాల వయసు వరకు మనకు ఉత్తర బాల్య దశ అనేది ఉంటుంది. సో ఈ సంవత్సరంలో మనకు ఏం తెలుస్తుందండి? పాఠశాలకు వెళ్తారు, సో దాన్ని పాఠశాల వయస్సు లేదా గ్యాంగ్ ఏజ్ అనేసి కూడా పిలుస్తారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఈ మానవ వికాస దశను శారీరక పెరుగుదల విషయంలో దాదాపుగా చివరి దశగా చెబుతారు అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఏ దశ అండి? ఉత్తర కౌమార దశలో. ఉత్తర కౌమార దశ అంటే కౌమార దశ అయిపోయిన తర్వాత మళ్ళా ఉండేటటువంటి ఒక 4-5 ఇయర్స్ని వచ్చేసి ఉత్తర కౌమార దశగా చెప్తామండి. సో ఉత్తర కౌమార దశలో మనకు దాదాపుగా శారీరక పెరుగుదల అనేది ఆగిపోతుంది, శారీరక పెరుగుదల మారిపోతుంది. అలాగే ఎత్తు బరువు ఒక స్థిరత్వాన్ని సాధిస్తాయి, ఎత్తు కూడా మనకు ఆగిపోతుంది. లైంగిక అవయవాలు పూర్తిగా పరిపక్వత అనేటివి చెందుతాయి, అస్థిపంజర వ్యవస్థ కూడా పూర్తిగా అభివృద్ధి చెందుతుందండి. ఏ దశలో? ఉత్తర కౌమార దశలో. సో కాబట్టి ఈ దశలో మనకు దాదాపుగా మానవ వికాస దశను అలాగే శారీరక పెరుగుదల విషయంలో దాదాపుగా చివరి దశ అని దేన్ని చెప్తాం మనము? ఉత్తర కౌమార దశను చెప్తామండి. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను, తల్లిదండ్రుల సమావేశానికి హాజరైన ఒక తల్లి తమ అబ్బాయి ప్రగతిని గూర్చి ప్రధానోపాధ్యాయునితో చర్చిస్తూ తమ అబ్బాయి స్వీయ భావనలను, సంఘంలో తన స్థానాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాడని, నిర్ణయాలు తీసుకునేటటువంటి శక్తి ఉందని భావిస్తున్నాడని తెలిపింది. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారము ఈ అబ్బాయి ఈ దశలో ఉన్నాడని చెప్పవచ్చు అనేసి ఇచ్చారండి. సో ఏ దశలో ఉన్నాడండి అతను? కౌమార దశలో ఉన్నాడు అనేసి చెప్పచ్చు. సో కౌమార దశ వచ్చేసి మనకు ఎప్పుడండి? 12 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసు మధ్య గల మనకు ఏ దశ ఉంటుందండి? కౌమార దశ ఉంటుంది. సో ఈ కౌమార దశలో మనకు స్వీయ గుర్తింపు కానీ అలాగే నిర్ణయాలు తీసుకునేటటువంటి లక్షణాలు కానీ అన్నీ కూడా మనకు ఏర్పడతాయి. సో అతను ఏ దశలో ఉన్నాడు? కౌమార దశలో ఉన్నాడు. సో ఆప్షన్ 4 కరెక్ట్ అండి. సో ఎన్ని రకాలుగా క్వశ్చన్ అడుగుతున్నాడో చూడండి, మొత్తం ఎలిజబెత్ హర్లాక్లకు సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, డెసికో క్రాఫోర్డ్ ప్రకారము అభ్యసనం గురించి సరి అయిన వాక్యాలను గుర్తించండి అనేసి ఇచ్చారండి. అభ్యసనం గురించి సరి అయిన వాక్యాలు. సో మనకు అభ్యసనం అనేది జరిగినప్పుడు ఎలా ఉంటుందండి? వ్యక్తి యొక్క ఆలోచనల్లో కానీ పనులలో కానీ మనకు మార్పులు అనేటివి ఉంటాయి. సో కాబట్టి
ఏ మార్పు అంటారు దాన్ని? ప్రవర్తనలో జరిగేటటువంటి మార్పుని ఏమంటాము? అభ్యసనము అనేసి చెప్తాము. నెక్స్ట్, ఈ మార్పు వలన ఆచరణ ఏర్పడుతుంది అనేసి ఇచ్చారండి. సో నిరంతరము సాధన చేయడం కానీ అనుభవం ద్వారా మాత్రమే మనకు మార్పు అనేది సాధ్యమవుతుంది. సో నథింగ్ బట్ అభ్యసనమే. సో ఈ అభ్యసనం వల్ల అంటే ఈ మార్పుల వల్ల మనకు ఆచరణ వల్ల ఏర్పడతాయి. నెక్స్ట్, ఈ మార్పు దాదాపు శాశ్వతమైనది అనేసి ఇచ్చారండి. సో మనకు ఎక్కువ అభ్యాసనం చేస్తే అది ఎలా ఉంటుందండి? శాశ్వతమైనదిగానే ఉంటుంది, దాన్ని మనం నేర్చుకుంటే ఎక్కువగా. కాబట్టి ఇది కూడా కరెక్ట్ అయినదే. అభ్యాసనంలో మనం ప్రవర్తనలో జరిగే మార్పు, ఈ మార్పు ఆచరణ వల్ల ఏర్పడుతుంది. అలాగే ఈ అభ్యాసనంలో వచ్చేటటువంటి మార్పు దాదాపు శాశ్వతమైనటువంటి మార్పేనండి. సో కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మనకు ఏ, బి, సి ఇవన్నీ కూడా కరెక్టే. నెక్స్ట్ క్వశ్చను, ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణం అను భావన ఈ సామర్థ్యానికి సంబంధించింది అనేసి ఇచ్చారండి. ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ అంటే ఇది మనకు వచ్చేసి ఏదైనా ఒక సమస్యను ఎదుర్కొన్నప్పుడు ఆ సమస్యలో విభిన్న అంశాలు లేదా పరిస్థితిని సరికొత్త కోణంలో చూసి అర్థం చేసుకోవటాన్ని ఏమంటారండి? ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ అంటామండి. ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ ఇది మనకు అంతర్దృష్టి అభ్యాసం సిద్ధాంతంలో ఉంటుందండి. గెస్టాల్ట్ వాదం అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతంలో. దీంట్లో వచ్చేసి సమస్య పరిష్కార సామర్థ్యము అత్యంత కీలకమండి. ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ మన భావన మనకి ఏ సామర్థ్యంలో ఉంటుంది? సమస్య పరిష్కారంలో ఉంటుంది. సో ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను, శాస్త్రీయ నిబంధనకు సంబంధించి సరి అయిన సమాధానాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారండి. సో ఫస్ట్ది చూద్దాము, నిబంధనకు ముందు. సో మనము దానికి ఎటువంటి కండిషనింగ్స్ అనేటివి ఇవ్వడం లేదు. సో నిబంధనకు ముందు ఎలా ఉంటుందండి? దాని యొక్క సహజ ఉద్దీపన, సహజ ప్రతిస్పందన మాత్రమే ఉంటుంది. కరెక్ట్. నిబంధన జరిగేటప్పుడు అంటే దానికి నిబంధనను ఇస్తూ ఉన్నప్పుడు అప్పుడు నిబంధిత ఉద్దీపన, సహజ ప్రతిస్పందన ఉంటుంది. తర్వాత నిబంధన అనేది కంప్లీట్ అయిన తర్వాత నిబంధిత ఉద్దీపన ఉంటుంది, అలాగే నిబంధిత ప్రతిస్పందన కూడా ఉంటుంది. సో కాబట్టి ఈ 3 కూడా కరెక్టేనండి మనకు శాస్త్రీయ నిబంధనకు సంబంధించి. సో కాబట్టి ఏ, బి, సి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను, సరిగ్గా జతపరచబడిన దానిని గుర్తించండి అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకు వైఖరులు, సహజ సామర్థ్యం, అంతర్గత ప్రేరణ అనేసి ఇచ్చారండి. అంతర్గత ప్రేరణ వచ్చేసి మనకు ఎప్పుడైనా సరే దీర్ఘకాలికమైనది. అంతర్గత ప్రేరణ అంటే మనకు మన సంతృప్తి కోసము మనం చేసేటటువంటిదండి అంతర్గత ప్రేరణ. బహిర్గత ప్రేరణ అంటే బహుమతుల కోసము కానీ ఎవరైనా మనల్ని మెచ్చుకుంటారు అనేటటువంటి భావన కోసం మాత్రమే చేస్తే దాన్ని బహిర్గత ప్రేరణ అంటారు. అంతర్గత ప్రేరణ అంటే మన ఆత్మ సంతృప్తి కోసము, మన కోసము మనము చేసేటటువంటివి ఆలోచనలు కానీ ఏదైనా లక్ష్యం కానివ్వండి అంతర్గత ప్రేరణ కిందికి వస్తాయి. ఇవి అంతర్గత ప్రేరణ ఎలా ఉంటుంది? దీర్ఘకాలికమైనదిగా ఉంటుంది. నెక్స్ట్ సహజ సామర్థ్యం అండి. సహజ సామర్థ్యం అనేది మనకి ఎలా ఉంటుందంటే శిక్షణ ద్వారా వికసిస్తాయి. సహజ సామర్థ్యం వచ్చేసి మనకు ఆల్రెడీ వ్యక్తిగతంగా అంతర్గతంగా ఉన్నప్పటికీ దానికి కొంచెం శిక్షణ అందించడం వల్ల అది ఏంటిదండి, అది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. సో కాబట్టి సహజ సామర్థ్యం శిక్షణ ద్వారా వికసిస్తుంది అనేసి చెప్పచ్చు. నెక్స్ట్ వైఖరులు అండి. వైఖరులు వచ్చేసి మనకు పుట్టుకతో ఏర్పడవు. యాటిట్యూడ్ అండి అంటే ఒక వ్యక్తి తన పరిసరాల గురించి కానీ సమాజం గురించి కానీ అనుభవాల ద్వారా కానీ ఇవి వాళ్ళ యొక్క మెంటాలిటీస్ ద్వారానే ఏర్పడతాయన్నమాట. సో అవి పుట్టుకతోనే ఏర్పడవు. సో చూసారు కదా, వైఖరులు వచ్చేసి మనకు పుట్టుకతో ఏర్పడవు. సహజ సామర్థ్యం వచ్చేసి శిక్షణ ద్వారా వికసించబడుతుంది. అంతర్గత ప్రేరణ అనేది దీర్ఘకాలికమైనవండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 3 అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే జీవశాస్త్రంలో సెల్ కణం గురించి తెలుసుకున్న జ్ఞానము
భౌతిక శాస్త్రంలో సెల్ అంటే ఘటం అండి. భావనను గురించి తెలుసుకోవడంలో జరిగే అభ్యాసన బదలాయింపు ఏది అనేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ జీవశాస్త్రంలో కణం అండి. సో సెల్ గురించి అంటే జీవుల నిర్మాణానికి సంబంధించి ఉంటుంది. ఇక్కడ భౌతిక శాస్త్రంలో సెల్ అంటే ఏంటిది, విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి విద్యుత్ ఘటానికి సంబంధించి ఉంటుంది. సో ఈ రెండు కూడా మనకు డిఫరెంటేనండి. ఇక్కడ అంశాలు ఇక్కడ వీటి యొక్క పేర్లు ఒకటే, కణము సెల్లు సెల్ ఈ రెండు కూడా మనకు సెల్ అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకు పేర్లు రెండు ఒకటే ఉన్నప్పటికీ వాటి భావనలు కానీ వాటి యొక్క అర్థాలు కానీ రెండు వేరు. కాబట్టి ఈ దీంట్లో మనకు ఎటువంటి అభ్యాసన బదలాయింపు అనేది ఉండదండి. సో కాబట్టి దాన్ని ఆ బదలాయింపుని ఏమంటాము, శూన్య బదలాయింపు అనేసి చెప్తాము. ఈ రెండిటికి ఎటువంటి సంబంధం లేదు, ఏ జ్ఞానము ఎక్కడ ఉపయోగపడదు, అలాగే ఎక్కడా కూడా ఆటంకం కలిగించదు. సో కాబట్టి ఏ బదలాయింపు అవుతుంది, శూన్య బదలాయింపు అవుతుంది. సో ఇవే వచ్చేసి మనకు సైకాలజీకి సంబంధించినటువంటి బిట్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.